హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మైథిలి వెజ్ రెసిపీస్. ఈరోజు వీడియోలో ఆంధ్ర స్టైల్లో ఉల్లిపాయ పులుసుని ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను. మా ఇంట్లో అయితే ఉల్లిపాయ పులుసు పెట్టిన రోజు రాత్రి కందిపొడి కానీ కందిపప్పు పచ్చడి కానీ తప్పకుండా చేసుకుంటాం అనమాట. చాలా బాగుంటుంది. కొంచెం తీపి ఇష్టపడే వాళ్ళకి ఇంకా బాగా నచ్చుతుంది. ముందుగా దీనికోసం పాన్లోకి ఒక స్పూన్ నూనెని వేసుకుని నూనె కాగిన తర్వాత పావు స్పూన్ మెంతులు, పావు స్పూన్ ఆవాలు, పావు స్పూన్ జీలకర్రని వేసుకుని 4 ఎండుమిర్చిని, 3 పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు, కరివేపాకును కూడా వేసుకుని చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను అయితే తీసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల వరకు ఉల్లిపాయ ముక్కలను అయితే తీసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు ఎంత ఎక్కువగా ఉంటే ఈ పులుసు అనేది అంత బాగుంటుంది. ఇలా ఉల్లిపాయ ముక్కల కంటే కూడా ఈ పులుసులోకి చిన్న సైజులో ఉండే ఉల్లిపాయలను వేసుకుంటే ఈ పులుసు టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఇంగువని, రుచికి సరిపడా ఉప్పుని వేసుకుని ఒక్కసారి అంతా బాగా కలుపుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. ఈలోగా మనం చింతపండు రసాన్ని అయితే తీసుకోవాలి. నేను ఇక్కడ చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకున్నాను. దీన్ని ఒకసారి బాగా కడుక్కుని నీళ్లు పోసి ఒక పావుగంట ముందే నానబెట్టుకున్నాను. ఇది నానిన తర్వాత గట్టిగా పిండుకుని దీంట్లో ఉండే రసాన్ని అంతా తీసేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూశారు అంటే ఉల్లిపాయలు కూడా మగ్గిపోయి ఉంటాయి. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఉల్లిపాయలు ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు. కొంచెం మనకి పల్చబడి ట్రాన్స్పరెంట్గా అయ్యాయి అంటే దీంట్లోకి చింతపండు రసాన్ని వేసేసుకోవచ్చు. అలాగే సరిపడా నీళ్ళని కూడా పోసుకోవాలి. పులుసు కన్సిస్టెన్సీని చూసుకుంటూ నీళ్ళని పోసుకోండి. ఇప్పుడు మేమైతే దీంట్లోకి బెల్లాన్ని వేసుకుంటాము. కొంచెం తీపి ఎక్కువ ఇష్టపడే వాళ్ళు బెల్లాన్ని ఎక్కువ వేసుకోవచ్చు. తక్కువ ఇష్టపడే వాళ్ళు తగ్గించుకుని వేసుకోండి. అలాగే ఒక స్పూన్ వరిపిండిలోకి కొద్దిగా నీళ్ళని పోసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకుని దీంట్లోకి వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఒక 5-10 నిమిషాలు దీన్ని మరిగించుకున్నాము అంటే మనకి ఉల్లిపాయ పులుసు రెడీ అయిపోతుంది. ఇలా పులుసు మరిగేటప్పుడు స్టవ్ ఫ్లేమ్‌ని ఆఫ్ చేసేసుకోవడమే. మనకి పులుసు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే బాగుంటుంది. కొంతమంది పులుసుని చిక్కగా తినడానికి ఇష్టపడతారు కదా! అలాంటి వాళ్ళు నీళ్లు కొంచెం తగ్గించుకుని వేసుకోవచ్చు. లేదంటే ఇంకొంచెం వరిపిండిని వేసుకుని కూడా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా! కొద్దిగా చల్లారిన తర్వాత పులుసు కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉంటుంది. మేమైతే ఉల్లిపాయ పులుసు పెట్టుకున్న రోజు రాత్రి భోజనంలోకి ఖచ్చితంగా దీంతో పాటు కందిపప్పు పచ్చడి కానీ, కందిపొడి కానీ చేసుకుంటాం. ఈ కాంబినేషన్ అనేది చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ కాంబినేషన్‌ని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ బాక్స్‌లో మీ ఫీడ్‌బ్యాక్‌ని తెలియచేయండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి.